నార్మల్ ప్యాంట్కి ఏ విధంగా కొలతలు తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు నార్మల్ ప్యాంట్కి మన కొలతలు తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఇది వచ్చేసి ప్యాంట్ అండి, ఓకేనా. ఇది వచ్చేసి ప్యాంటు, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నడుం పట్టి అనమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఇది నడుం పట్టి అండి, ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు మనం కొలతలు అనేటివి ఎలా తీసుకోవాలంటే, మనం ఏదైతే నడుం పట్టి దగ్గర జాయింట్ అనేది వేసి ఉంటామో, ఇక్కడ నుంచి నడుం పట్టి అనేది జాయింట్ చేసి ఉంటాం కదండి ప్యాంట్కి. ఇప్పుడు మనము ప్యాంట్ పొడవు తీసుకునేటప్పుడు ఈ నడుం పట్టి జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ కింద పాదం వరకు మన పొడవు అనేది తీసుకోవాలన్నమాట. ప్యాంట్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోండి కొలతలు తీసుకునేటప్పుడు, ఓకేనా. ఇక్కడ మనకి ప్యాంట్ పొడవు ఎంతైతే వస్తుందో అది మనం తీసుకోవాలి, ఓకే. ప్యాంట్ని రైట్ సైడ్ పెట్టుకోవాలండి కొలతలు తీసుకునేటప్పుడు. ఇప్పుడు మనము కింద పాదం లూజ్ అనేది తీసుకోవాలన్నమాట, ఓకేనా. ఇది వచ్చేసి పాదం లూజ్, ఈ పాదం లూజు ఎంతైతే వస్తుందో అది తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ పాదం లూజ్ అనేది మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది కలుపుకోవాలన్నమాట, ఓకేనా. సపోజ్ ఇక్కడ మీకు పాదం లూజ్ అనేది 6 ఇంచులు వచ్చింది అనుకోండి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. అప్పుడు 7 పాదం లూజ్ 7 ఇంచులు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం నార్మల్ ప్యాంట్కి పాదం లూజ్ అనేది తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనము ఇక్కడి నుంచి ఇక్కడికి నడుం పట్టి పొడవు అనేది తీసుకోవాలన్నమాట, ఓకేనా. అంటే మనం నడుం పట్టి ప్యాంట్కి జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ కుట్టు వరకు, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి నడుం పట్టి పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే వస్తుందో దానికి మనం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట, అంటే నాడా కోసంగా క్లాత్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనము హిప్ లూజ్ అనేది తీసుకోవాలని, హిప్ లూజ్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటాం. అంటే మనము నాడాకి ప్యాంట్ మిడిల్కి మధ్యలో జాయింట్ అనేది ఉంటుంది కదా, నాడా అనేది కట్టుకుంటాం కదా, మధ్యలో జాయింట్ అనేది వేసి ఉంటాం కదా, ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఈ జాయింట్ కుట్టు వరకు మనము హిప్ లూజ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇలా మనం తీసుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో, ఇక్కడ మనం కొలత పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ హిప్ లూజ్ అనేది ఎంతైతే వస్తుందో దీనికి మనము ఒక 8 ఇంచులు ఎక్స్ట్రా కలపాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం నార్మల్ ప్యాంట్కి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటాం కాబట్టి 8 ఇంచులు ఎక్స్ట్రా కలపాలి, ఓకేనా. ఈ విధంగా మనం హిప్ లూజ్ అనేది తీసుకోవాలండి, ఓకే. హిప్ లూజ్ మనం ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా నడుం పట్టి వెడల్పు కూడా ఇదే విధంగా తీసుకుంటాం అనమాట, ఓకేనా. అయితే హిప్ లూజు నడుం పట్టి వెడల్పు అనేది మనకి ఒకటే వస్తుంది తీసుకునేటప్పుడు. కాకపోతే హిప్ లూజ్ పెట్టుకునేటప్పుడు అయితే మనం 8 ఇంచులు ఎక్స్ట్రా పెడతాం, కానీ నడుం పట్టి వెడల్పు మనం పెట్టుకునేటప్పుడు ఏంటి అని అంటే 1 ఇంచు మాత్రమే ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకే. తర్వాత వచ్చేసి మనము పంగా పొడవు అనేది పెట్టాల్సి ఉంటుందండి, ఓకేనా. పంగా పొడవు కొలత అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్యాంట్ని మీరు ఇలా పెట్టేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నడుం పట్టి మిడిల్ జాయింట్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ ఇక్కడ నుంచి, ఓకేనా. నడుం పట్టి ఇక్కడ మిడిల్ జాయింట్ అనేది ఉంటుంది, నడుం పట్టి క్రింద నుంచి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పంగా పొడవు అనేది తీసుకోవాలన్నమాట, ఇలా స్ట్రైట్గా. ఇక్కడ పంగా పొడవు అనేది మనం తీసుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దానికి మనం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అనేది కలుపుకోవాలి. సపోజ్ మీకు ఇక్కడ పంగా పొడవు 8 ఇంచులు వచ్చింది అనుకోండి, ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కలపాల్సి ఉంటుంది, ఓకేనా. 8కి 1 కలిపినట్లయితే 9 వస్తుంది. 9 ఇంచులు పంగా పొడవుగా మనం తీసుకోవాలి. ఈ విధంగా మనం పంగా పొడవు అనేది తీసుకోవాలండి. మిడిల్లో నడుం పట్టి జాయింట్ దగ్గర నుంచి కింద నుంచి ఈ విధంగా మనం పంగా పొడవు తీసుకోవాలి, ఓకే. ఇప్పుడు మనము 2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలండి. నార్మల్ ప్యాంట్ మార్కింగ్ చేసేటప్పుడు 2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనము ప్యాంట్ పొడవు అనేది పెట్టుకోవాలి, ఓకేనా. ఇందాక మనకి ప్యాంట్ పొడవు ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాంట్ పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి మనము పాదం లూజ్ అనేది పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. పాదం లూజ్ పెట్టేటప్పుడు ఖర్చుతో పాటు కలిపి పెట్టుకోవాలండి, ఓకేనా. పాదం లూజ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ప్యాంట్ పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి కిందకి మనము ఎక్స్ట్రా 4 ఇంచులు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు 4 ఇంచులు ఎక్స్ట్రా పెడతాము అని అంటే మనం కింద క్లాత్ని ఫోల్డ్ చేస్తాం కాబట్టి, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి హిప్ లూజ్ అనేది పెట్టుకోవాలండి, ఓకేనా. హిప్ లూజ్ అనేది మనం పెట్టుకునేటప్పుడు
మనకి ఎంతైతే వస్తుందో హిప్ లూజ్ అనేది దానికి 8 ఇంచులు ఎక్స్ట్రా కలిపి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి హిప్ లూజ్ అనేది 10 ఇంచులు వచ్చిందనుకోండి. దానికి ఒక 8 ఇంచులు కలిపితే 18 ఇంచులు అవుతది. 18 ఇంచులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనము పంగా పొడవు అనేది పెట్టాలి. ఓకేనా? ఈ పంగా పొడవు పెట్టేటప్పుడు కూడా ఖర్చుతో పాటు కలిపి పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి కిందకి మనం పంగా పొడవు ఎంతైతే వచ్చిందో అది మనం పెట్టుకుంటాం. ఖర్చుతో పాటు కలిపి పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఎక్కడైతే హిప్ లూజ్ మార్కింగ్ చేసి ఉంటామో అక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టాలి. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టాలి. తర్వాత ఇక్కడ పంగా పొడవు ఎంతైతే పెట్టామో మిడిల్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ నుంచి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి రౌండ్గా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ మీద కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయం కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది ఉన్నట్లయితే, మడత ఉన్నట్లయితే, కట్ చేసుకున్నట్లయితే మనకి 2 పీసెస్ అనేటివి వస్తాయండి. అటొక కాలు ఇటొక కాలు వస్తుంది విడిగా. ఓకేనా? ఇక్కడ మధ్యలో ఒక కట్ మార్క్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ మధ్యలో కట్ మార్క్ అనేది ఒకటి ఇవ్వండి ప్యాంట్కి. ఈ విధంగా మనం ప్యాంట్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మనం నడుం పట్టి అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నడుం పట్టి కటింగ్ చేయడం కోసంగా 2 పీసులు అనేటివి తీసుకోండి. ఇప్పుడు 2 మడతలు మన వైపున ఉండేలాగా క్లాత్ని మనం మడత పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం పైన ఏమైనా సరే హెచ్చు తెగులు ఉన్నట్లయితే ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ దగ్గర నుంచి కిందకి మనము నడుం పట్టి పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? నడుం పట్టి పొడవు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి పొడవు ఎక్కడైతే మార్కింగ్ పెట్టుంటామో ఇక్కడ మనం నడుం పట్టి వెడల్పు అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇందాక నేను మీకు చెప్పాను కదండి, నడుం పట్టి వెడల్పు హిప్ లూజ్ అనేది మనము ఒకే కొలత అనేది తీసుకుంటామని. హిప్ లూజ్ పెట్టేటప్పుడు మాత్రం 8 ఇంచులు ఎక్స్ట్రా పెడతాము. నడుం పట్టి వెడల్పు పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం. సపోజ్ మీకు నడుం పట్టి వెడల్పు 10 ఇంచులు అనుకోండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడితే 11. ఆ 11 అనేది ఇక్కడ మనం నడుం పట్టి వెడల్పుగా పెట్టుకుంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఓకే, 2 పీసులు తీసుకొని మడత పెట్టుకోవాలండి. 2 మడతలు మన వైపున ఉండేలాగా పెట్టేసుకొని నడుం పట్టి పొడవు నడుం పట్టి వెడల్పు మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? కట్ చేసిన తర్వాత మనకి 2 పీసులు అనేటివి వస్తాయి. ఈ విధంగా మనం నడుం పట్టి అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. నార్మల్ ప్యాంట్ మనం కుట్టాలి అనుకున్నప్పుడు నడుం పట్టి అనేది కంపల్సరీ తీసుకోవాలి.
కట్ చేసిన తర్వాత చూసినట్లయితే మనకి ఈ విధంగా 2 పీసులు అనేటివి అయితే వస్తాయండి. తర్వాత మనము నాడా కటింగ్ చేయడం కోసంగా 4 పీసులు అనేటివి తీసుకోవాలండి. ఓకేనా. నార్మల్ ప్యాంట్కి మనం నాడా కట్టుకుంటాం కదండి, ఆ నాడా కటింగ్ చేయడం కోసంగా ఈ విధంగా 4 పీసులు అనేటివి అయితే తీసుకోండి. ఇలా ఒక పీస్ మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి, 4 పీసులు ఒకదాని మీద ఒకటి. ఓకేనా. ఇక్కడ మనకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఇటువైపున స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనము నాడా పొడవు అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఇక్కడ నుంచి కిందకి నాడా పొడవు అనేది పెట్టాలి. ఈ నాడా పొడవు అనేది మనం ఎలా పెడతామంటే, మనము నడుం పట్టి వెడల్పు అనేది మనం ఎంతైతే తీసుకొని ఉంటామో, అంటే నడుం పట్టి వెడల్పు అనేది ఖర్చుతో పాటు మనం 11 ఇంచులు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దానికంటే కూడా ఎక్స్ట్రా 2 ఇంచులు కలిపి తీసుకోవాలి. అంటే 11 తీసుకున్నాం కాబట్టి 13 ఇంచులు నాడా పొడవుగా తీసేసుకొని, ఇప్పుడు నాడా వెడల్పు అనేది మనము 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఓకేనా. నాడా వెడల్పు అనేది మనం 1.5 ఇంచు పెట్టాలి. అంటే నాడా పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేస్తుంటామో అక్కడి నుంచే మనము నాడా వెడల్పు అనేది పైన కింద 2 వైపులా కూడా 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నాడా పొడవు వచ్చేసండి మనం నడుంపట్టి వెడల్పు ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఎక్స్ట్రా 2 ఇంచులు కలపాలి. ఓకేనా. నడుంపట్టి వెడల్పు అనేది మనము 11 ఇంచులు పెట్టాం కాబట్టి 2 ఇంచులు కలిపినట్లయితే 13 వస్తుంది. ఓకేనా. 13 ఇంచులు నాడా పొడవుగా తీసేసుకొని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం నాడా పొడవు అనేది తీసుకోవాలి. అంటే మీ ప్యాంట్కి మీరు నడుము పట్టి వెడల్పు ఎంతైతే తీసుకుంటారో దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా కలపాలండి. కలుపుకొని ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత మనకి 4 పీసులు అనేటివి అయితే వస్తాయండి. ఈ విధంగా మీరు నాడా కోసంగా కూడా క్లాత్ అనేది ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇదే వీడియోలో నేను మీకు నార్మల్ ప్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా కంప్లీట్గా చూపిస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా పూర్తిగా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి. బిగినర్స్ కోసం నేను వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తున్నానండి. కాబట్టి తప్పకుండా కూడా వీడియోస్ మొత్తం కూడా చూడండి. వర్క్ అనేది బాగా నేర్చుకోండి. వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు నార్మల్ ప్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనం నడుం పట్టి తీసుకోవాలి. ఓకేనా. ఒక పీస్ అయితే తీసుకోండి. ఓకేనా. ఫస్ట్ మీరు నడుం పట్టికి ఒక పీస్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ నడుం పట్టి పీస్ వచ్చేసి మనం రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. కింద పెట్టేటువంటి పీస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలి. దీనిపైన మనము ఇంకొక నడుం పట్టి పీస్ అనేది పెడతామండి. ఆ పీస్ వచ్చేసి మనం రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా. పైన మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. కింద మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఒకసారి కుట్టండి, ఇంకోసారి కుట్టండి. స్టార్టింగ్ లైనింగ్ లో రఫ్ కుట్ అనేది వేసుకోండి. చూడండి, ఒక వైపున మనం ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఇంకో వైపున మనకి ఈ విధంగా ఇలాగా ఓపెనింగ్ అనేది ఉంటుంది కదండి. చూడండి, ఇప్పుడు మనం ఎలా కుట్టాలంటే చూడండి, అంటే ఒక వైపున మనం జాయిన్ చేసేస్తాం కదా, ఇప్పుడు ఇంకో వైపున అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఒక 1/2 ఇంచు వెడల్పుతో పైనుంచి కిందకి ఒక లైన్ అనేది వేసేసుకోండి. 1/2 ఇంచు వెడల్పుతో పైనుంచి కిందకి లైన్ అనేది వేసేసుకోండి 1/2 ఇంచు వెడల్పుతో.
ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైనుంచి కిందకి 1 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? పైనుంచి కిందకి ఒక 1 ఇంచ్‌కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం అడ్డంగా గీత గీసాం కదా! అంటే పైనుంచి కిందకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా! ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి 1 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఎలా కుట్టాలి అంటే చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? రఫ్ కుట్టు అనేది వేసేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఏదైతే 1 ఇంచ్ అనేది పెట్టున్నామో ఇక్కడ కుట్టకండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టేసి తీసేసి ఇక్కడ కుట్టమాకండి. ఓకేనా? ఈ 1 ఇంచ్ గ్యాప్ అనేది అలాగే పెట్టేసుకొని మళ్ళీ మనం ఇక్కడ కింద నుంచి ఇక్కడ రఫ్ కుట్టు వేసేసుకోండి. ఒకసారి కుట్టేసేయండి. ఇక్కడ చివరలను కూడా రఫ్ కుట్టు వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి కూడా కుట్టేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు కుట్టేసి తీసేసేయండి క్లాత్ని. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఈ 1 ఇంచ్ గ్యాప్ అనేది మనం వదిలేయాలి. ఇక్కడ మనం కుట్టకూడదు. ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. చూడండి ఇక్కడ మనం ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇలా మనం పెట్టుకోవాలి క్లాత్. ఓకేనా? ఈ కింద క్లాత్ ఏదైతే ఉంటుందో అది ఇలా పక్కన సపరేట్ చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోండి. కింద క్లాత్ వచ్చేసి ఇలా కిందకి ఇలా పెట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం కుట్టు అనేది వేసుంటాం కదా! ఇట్లా ఓపెన్ చేసుకోండి ఈ క్లాత్‌ని. ఓకేనా? ఇట్లా ఈ క్లాత్‌ని ఇలాగా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఎడ్జ్‌లో కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? ఒక వైపున కుట్టేసిన తర్వాత రెండో వైపున కూడా ఇలానే కుట్టాలండి. చూడండి ఒక వైపున క్లాత్‌ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాం కదా! రెండో వైపున కూడా ఇదే విధంగా క్లాత్‌ని ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లన కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ మనం ఒక 1/4 ఇంచు క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివర్లన కుట్టు అనేది వేసుకోవాలి. నడుము మొత్తం కూడా వేసుకోవాల్సి ఉంటుందండి.
చూడండి, ఇప్పుడు మనం 1 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని చివర్లన కుట్టు అనేది వేసుకోవాలి మొత్తం చుట్టూత. ఇక్కడ మీరు ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా 1 ఇంచ్ క్లాత్నే ఫోల్డ్ చేయండి. ఓకేనా, బిగినర్స్ ఏంటి అని అంటే ఒక చోట ఎక్కువ ఫోల్డ్ చేయడం, ఒక చోట తక్కువ ఫోల్డ్ చేయడం అలా చేస్తారు. అలా చేశారంటే మీకు కరెక్ట్గా ఉండదండి, నడుము దగ్గర ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి మీరు కరెక్ట్గా నిదానంగా చూసుకుంటూ 1 ఇంచ్ క్లాత్ వరకే మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోండి. అంతకంటే ఎక్కువ అంతకంటే తక్కువ చేయకండి. చివర్లను ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఇలాగా ఓపెనింగ్ అనేది ఉంటుంది కదండి. ఈ ఓపెనింగ్ లోపల నుంచి మనము నాడా అనేది ఎక్కించుకుంటాం అనమాట. ఓకేనా, నాడా చూడండి, ఇక్కడ మనకి ఓపెనింగ్ అనేది ఉంది కదా, ఈ ఓపెనింగ్ లోనే మనం నాడా అనేది ఎక్కించుకుంటాం అనమాట. నాడా ఎక్కించుకోవడం కోసంగా మనము ఇక్కడ ఓపెనింగ్ అనేది పెట్టుకుంటాం. ఓకేనా, ఒక 1 ఇంచ్ గ్యాప్. ఓకే, ఈ విధంగా మనము నడుం పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, నార్మల్ ప్యాంట్కి నడుం పట్టి అనేది ఈ విధంగా మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ప్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ప్యాంట్ అనేది ఈ నడుం పట్టికి ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు ప్యాంట్ క్లాత్ అనేది తీసుకోండి. ఇది వచ్చేసి పాదం అండి. ఓకేనా, పాదం దగ్గర అనమాట. ఈ ప్యాంట్ని మీరు రివర్స్ సైడ్ పెట్టుకోండి, అంటే రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ప్యాంట్ని మీరు రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ పాదం దగ్గర మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 1.5 ఇంచ్ వరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, 1.5 ఇంచ్ వరకు క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా లైన్ అనేది వేసేసుకోండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ దగ్గరికి ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంతే 1.5 ఇంచ్ క్లాత్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చివర్లన అలాగే ఇటువైపున చివర్లను కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ 1.5 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపున 2 వైపులా కూడా చివర్లన కుట్టు అనేది వేసుకోవాలి. ఇటువైపున మనం కుట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఇటువైపున అంటే మడత సైడ్ కుట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్యాంట్ని రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ప్యాంట్ రైట్ సైడ్ పెట్టుకొని ఇటువైపున చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇటువైపున మనం కుట్టాలి అనుకున్నప్పుడు, అంటే రెండోసారి క్లాత్ని ఫోల్డ్ చేసి ఎడ్జ్లో అంటే మడత సైడ్ మనం కుట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ప్యాంట్ని రైట్ సైడ్ పెట్టుకొని కుట్టాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇదే విధంగా మీరు ఇంకొక కాలు ఉంటుంది కదండి, అంటే ఇంకొక పీస్ అనేది ఉంటుంది కదా, ఆ పీస్ని కూడా ఇదే విధంగా కింద పాదం దగ్గర ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనము పంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పీస్ అనేది తీసుకోండి. ఓకేనా, తీసుకొని ఈ పీస్ తీసుకుంటారు కదా, ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. కింద మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, దీనిపైన మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి.
కింద మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి. దీనిపైన మనం ఏదైతే పీస్ పెడతామో ఇది వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. ఓకే, కింద పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, పైన మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. ఈ విధంగా సెట్ చేసుకోండి కరెక్ట్గా. ఓకే, ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచు ఖర్చుతో కుట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు అనేది వేసుకోండి. ఒకసారి కుట్టాక మళ్ళీ రెండోసారి కూడా కుట్టండి. ఓకేనా, స్టార్టింగ్ ఎండింగ్ లో రఫ్ కుట్ అనేది వేసుకోండి. ఓకేనా, మనం ఇటువైపున ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇటువైపున మనం కుట్టేసిన తర్వాత అండి ఇటువైపున కూడా ఓకేనా, రెండో వైపున కూడా మనము కుట్టు అనేది వేసుకోవాలి, అంటే పంగా అనేది జాయిన్ చేసుకోవాలి అనమాట. ఓకేనా, రెండో వైపున కూడా మనం ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఓకే, మీరు పెట్టుకునేటప్పుడు క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా. ఓకే, ఒక వైపున కుట్టేసిన తర్వాత మళ్ళీ రెండో వైపున కూడా ఇదే విధంగా మనం పంగా అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు ఇంకో టిప్ కూడా చెప్తానండి. పంగా జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని మనం ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనము ఫ్యాంట్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నప్పుడు ఫ్యాంట్‌కి మిడిల్ పాయింట్‌లో మనం ఇక్కడ ఒక కట్ మార్క్ ఇచ్చాం. ఓకేనా? అలాగే ఈ పీస్ మీద కూడా కట్ మార్క్ ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫ్యాంట్ మిడిల్ పాయింట్ కట్ మార్క్ కింద ఒక పీస్ పెడతాం కదా, పైన మనం పెట్టేటువంటి పీస్ కూడా ఈ ఫ్యాంట్ మిడిల్ పాయింట్ కట్ మార్క్ ఈ 2 కలిసే విధంగా ఇలా మీరు పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా ఏంటి అనంటే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ పంగా అనేది ఇలా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మీరు పెట్టుకునేటప్పుడు క్లాత్ ప్లేసింగ్ వచ్చేసి కింద ఒక పీస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టేసుకొని, పైన పెట్టేటువంటి పీస్ రాంగ్ సైడ్ పెట్టేసుకొని, ఈ పంగా జాయిన్ చేసుకుంటే సరిపోతది. ఇటువైపున మీరు జాయిన్ చేసేసిన తర్వాత ఇటువైపున కూడా ఇదే విధంగా మీరు పంగా అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే పంగా అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ కింద వచ్చేసి మనకి పంగా జాయింట్ అనేది వస్తుంది, అలానే పై వైపున కూడా మనకి ఇలాగా పంగా జాయింట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. కింద పంగా జాయింట్, పైన పంగా జాయింట్, ఈ రెండు ఇలా కలిసే విధంగా ఇలా మనం పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ ఫ్యాంట్ మిడిల్ పాయింట్ అనేది మనం కట్ మార్క్ అనేది ఇచ్చినాం కదా, అది ఇటువైపున మనకి వస్తుంది, అంటే కుడి చేతి వైపున ఒకటి వస్తుంది. అలానే ప్యాంట్ మిడిల్ పాయింట్ లో మనం కట్ మార్క్ అనేది ఇచ్చాం కదా, ఎడమ చేతి వైపున ఒకటి ఈ కట్ మార్క్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం సెట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత పాదం దగ్గరికి వెళ్ళిపోండి. ఓకేనా, ప్యాంట్ అనేది ఇలా మనకి రివర్స్ సైడ్ ఉండాలండి, రైట్ సైడ్ ఉండకూడదు. ప్యాంట్ వచ్చేసి ఇలాగా రివర్స్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ప్యాంట్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ పాదం దగ్గర నుంచి ఒక 1 ఇంచు ఖర్చు అనేది పెట్టేసుకొని కుట్టడం అనేది జరగాలి. ఓకే, చూడండి, 1 ఇంచు ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం 1 ఇంచు ఖర్చు అనేది ఇలాగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇటువైపున పాదం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని అటువైపున పాదం వరకు ఇదే విధంగా మనం ఒక 1 ఇంచు ఖర్చు అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి.
చూడండి, ఇక్కడ పంగా జాయింట్ అనేది పై వైపున కింద వైపున కలిసే విధంగా ఇలా మనం పెట్టుకోవాలి కరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, కుట్టేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా ఉండడం కోసంగా ఒక గుండు పిన్ అనేది పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ ఖర్చు అనేది అయితే పెట్టుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే 1 ఇంచ్ ఖర్చు అనేది పెట్టామో దానికంటే కూడా పైన మనం ఈ గుండు పిన్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఇటువైపును కూడా 1 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటూ పాదం దాకా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఈ డాట్స్ అన్నిటిని కూడా కలుపుకుంటూ లైన్ అనేది వేసుకోవాలి. మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ మీదే కుట్టు అనేది కుట్టుకోవాలండి. స్టార్టింగ్ లో రఫ్ కుట్ అనేది వేసుకోవాలి మనము. అలాగే ఈ పంగా జాయింట్ దగ్గర కూడా రఫ్ కుట్ అనేది వేసుకోవాలి. మన కింద కూర్చునేటప్పుడు కానీ లేసినప్పుడు కానీ చినిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పంగా దగ్గర కూడా రఫ్ కుట్ వేసుకుంటే మంచిదండి. ఓకేనా? ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా మనం లైన్ వేసుకున్న తర్వాత స్టార్టింగ్ లో ఎండింగ్ లో రఫ్ కుట్ అనేది వేసుకోవాలండి. పంగా జాయింట్ దగ్గర కూడా రఫ్ కుట్ అనేది వేసుకోవాలి. ఈ లైన్ మీదే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీరు కుట్టేటప్పుడు ఏంటి అని అంటే ఈ ఎడ్జ్, ఈ కింద లేయర్ ఎడ్జ్, ఈ రెండు కూడా ఇలా సమానంగా ఉండాలన్నమాట. ఇలా పెట్టుకుంటూ మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ మీదే కుట్టాలి. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకునేటప్పుడు కూడానండి ఈ పైన పీస్ ఎడ్జ్ పాయింట్, ఈ కింద పీస్ ఎడ్జ్ పాయింట్, ఈ రెండు పీసులు కూడా ఇలా ఈక్వల్ గా ఉండేలాగా చూసుకున్నప్పుడే మీరు ఈక్వల్ గా ఉందా లేదా చూసుకుంటూ సెట్ చేసుకుంటూ మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఖర్చు అనేది అయితే పెట్టాలి. ఓకేనా? చూడండి, ఈ పంగా జాయింట్, ఈ పంగా జాయింట్ కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఓకేనా? మనం అటు ఇటు కదలకుండా ఇలా గుండు పిన్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ కూడా మీరు రఫ్ కుట్ అనేది వేసుకోండి. ఓకే,
ఇక్కడ మనం కింద కుట్టేటప్పుడు కూడా అండి ఈక్వల్గా సెట్ అవ్వాలన్నమాట. అంటే హెచ్చు తెగ్గులు అనేటివి రాకూడదు. ఓకేనా? ఈ విధంగా మనకి ఈక్వల్గా సెట్ అనేది అవ్వాలి. ఓకే. పంగా దగ్గర మనకి ఎలా అయితే జాయింట్ అనేది వస్తుందో అలాగే మనము ఒకవైపున పాదం అనేది మనం కరెక్ట్గానే సెట్ చేసుకొని కుడతాం స్టార్టింగ్లో. ఇలా రెండో వైపున పాదం కూడా మనకి ఈక్వల్గా రావాలన్నమాట. పంగా దగ్గర జాయింట్ అనేది కరెక్ట్గా పడాలి. అలాగే ఈ పాదం దగ్గర కూడా ఈ 2 లేయర్స్ అనేటివి కరెక్ట్గా రావాలన్నమాట. ఓకేనా? చాలా మంది బిగినర్స్కి ఏంటి అని అంటే పంగా దగ్గర జాయింట్ అనేది కరెక్ట్గా కుట్టలేరండి. అదేవిధంగా రెండో వైపున పాదం దగ్గర కూడా హెచ్చు తెగ్గులు రావడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇలా వచ్చింది అని అంటే మీకు ఫినిషింగ్ ఉండదండి. కరెక్ట్గా సెట్ అయింది అని అంటే మీకు మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా? ఈ పాదం దగ్గర కూడా మీరు రఫ్ కుట్ అనేది వేసేసుకోండి. చూడండి, పంగా దగ్గర మనకి ఈ విధంగా ప్లస్ సింబల్ అనేది అయితే రావాలన్నమాట. ఓకేనా? కింద వైపున మనం చూసినట్లయితే చూడండి, పంగా దగ్గర మనకి ఈ విధంగా ప్లస్ సింబల్ అనేది అయితే రావాలి. ఇక్కడ కూడా మనకి హెచ్చు తెగ్గులు అనేటివి అయితే రాకూడదు. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, పంగా దగ్గర చూసినట్లయితే మనకి ఈ విధంగా ప్లస్ సింబల్ అనేది రావాలన్నమాట. ఇక్కడ కూడా మనకి హెచ్చు తెగ్గులు అనేటివి రాకూడదు. చూస్తున్నారా? ఈ విధంగా ప్లస్ సింబల్ అనేది అయితే రావాలి. కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ విధంగా నిలువు పుట్టు అడ్డు పుట్టు మనకి కలవాలి. ఓకే. చూడండి, ఇప్పుడు మనం నడుం పట్టి తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనము కింద జాయింట్ పైవైపున జాయింట్ ఈ రెండు కూడా ఇలాగా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి, కింద జాయింట్ పైన జాయింట్ ఈక్వల్గా ఉండేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, చూడండి కింద మనము ఒక చిన్న కట్ మార్క్ అనేది ఇవ్వాలి కరెక్ట్గా గిల్ పాయింట్కి. ఓకేనా? అదే విధంగా ఇటువైపున కూడా మనం కింద మధ్యలోకి అంటే ఫోల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఒక కట్ మార్క్ అనేది ఇవ్వాలి. ఓకే. చూడండి, ఇప్పుడు ఫ్యాంట్ తీసుకోండి. ఓకేనా? ఫ్యాంట్ తీసుకోండి. ఈ ఫ్యాంట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? రివర్స్ లో కాకుండా ఫ్యాంట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ ఈ పంగా ఏదైతే ఉందో ఈ పంగా జాయింట్ పై వైపున పంగా జాయింట్ రెండు కూడా ఇలా కింద పంగా జాయింట్ పై వైపున ఇలా పంగా జాయింట్ ఉండేలాగా ఇలా ఫ్యాంట్ అనేది ఇలా మనం పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా. ఓకే. ఇలా మనం పెట్టుకున్న తర్వాత చూడండి, నడుం పట్టి అనేది తీసుకోండి. ఈ నడుం పట్టి కూడా ఏంటి అని అంటే రైట్ సైడే ఉండాలండి, రాంగ్ సైడ్ ఉండకూడదు. ఓకేనా? ఈ నడుం పట్టి వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలి. చూడండి, నడుం పట్టి తీసుకోండి. ఈ నడుం పట్టి కూడా ఏంటి అని అంటే రైట్ సైడే ఉండాలన్నమాట, రాంగ్ సైడ్ ఉండకూడదండి. నడుం పట్టి కూడా రైట్ సైడే ఉండాలి. ప్యాంటు కూడా మనం రైట్ సైడే పెట్టాలి. అయితే ఇక్కడ మనకి మిడిల్ జాయింట్ ఉంది కదండి, ఈ మిడిల్ జాయింట్ ఇలా మనం పెట్టుకోవాలి. ఇక్కడ నడుం పట్టి మిడిల్ జాయింట్, ప్యాంట్ మిడిల్ జాయింట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, పైన లేయర్ ఏదైతే ఉంటుందో ఈ నడుం పట్టికి ఇది తీసి ఇలా పెట్టేసుకొని ఇక్కడ పైన ఈ లేయర్ అంటే ప్యాంట్కి పైన లేయర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా తీసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నడుం పట్టి కింద లేయరు ప్యాంట్ కింద లేయరు మనం జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్ ఈ మిడిల్ జాయింట్ అనమాట. ఓకేనా? ఇలా మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని రఫ్ కుట్ అనేది వేసుకోండి. ఓకేనా? ఒక 1 ఇంచు వెడల్పుతో మీరు రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. ఒక 1/4 ఇంచు ఖర్చు అనేది పెట్టేసుకొని ఒక 1 ఇంచు వెడల్పుతో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి. చూడండి, ఇక్కడ మనం కింద వైపున జాయిన్ చేసేసిన తర్వాత నడుం పట్టికి ప్యాంట్ అనేది మిడిల్లో ఇప్పుడు పైన లేయర్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ పైన లేయరు ఈ ప్యాంట్ పైన లేయర్ అనేది ఉంటుంది కదా, ఇది మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? జాయిన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే
చూడండి, ఈ నడుం పట్టి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఓకేనా, నడుం పట్టి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలండి. ఈ పైన లేయర్ ప్యాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మనము రివర్స్ సైడ్ పెట్టాలన్నమాట. ఓకేనా, ఇలా రివర్స్ సైడ్. ఓకే, అంటే బాగా గమనించండి, ఈ నడుం పట్టి వచ్చేసి రైట్ సైడే ఉంటుంది. ఈ యొక్క ఫ్యాంట్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాంట్ అనేది ఇలా ఉంటుంది కదా రైట్ సైడ్ అనేది, దీన్ని మనం ఇలాగా తిప్పాలన్నమాట. ఇలా రివర్స్ లో తిప్పేసుకొని మనం ఈ యొక్క నడుం పట్టి రైట్ సైడ్ మీద పెట్టి మిడిల్లో జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పుతో రఫ్ కుట్ అనేది వేసుకోవాలి ఇందాకట్లాగే. చూడండి, ఇప్పుడు మనం ఫ్యాంట్కి నడుం పట్టి అనేది మిడిల్లో మనం పై లేయర్ కింద లేయర్ అనేది జాయిన్ చేసేసామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే చూడండి, ఈ నడుం పట్టికి ఇక్కడ ఫోల్డింగ్ వైపు మనం కట్ మార్క్ అనేది ఇచ్చాం కదండి, అలానే ఫ్యాంట్కి కూడా మనము మధ్యలో కట్ మార్క్ అనేది ఇచ్చాం. ఓకేనా, ఈ కట్ మార్క్ అంటే ఫ్యాంట్ కట్ మార్క్ ఈ నడుం పట్టి కట్ మార్క్ కలిసే విధంగా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ నడుం పట్టి రైట్ సైడ్ ఉండాలండి. ఈ యొక్క ఫ్యాంట్ వచ్చేసి మనం కుట్టేటప్పుడు రివర్స్ సైడ్ పెట్టాలి. ఓకేనా, చూడండి, నడుం పట్టి అనేది ఇలా పెట్టేసుకోండి ఇలా రైట్ సైడ్. ఈ ఫ్యాంట్ వచ్చేసి మీరు ఇలా రైట్ సైడ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా తిప్పేసి ఇలాగా రివర్స్ సైడ్ పెట్టేసుకొని ఈ నడుం పట్టి మిడిల్ కట్ చేసుకుంటున్నాం కదా, ఈ ఫ్యాంట్ మిడిల్ కలిసే విధంగా కుట్టాలన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, ఒక 1 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకోవాలి. ఓకే, ఇటువైపున మనం కుట్టేసాం కదండి, అలానే ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా కుట్టాలన్నమాట. ఓకేనా, ఈ నడుం పట్టి మిడిల్ కట్ చేస్తున్నాం కదా, దానికి ఈ ఫ్యాంట్ ఏదైతే మనము మిడిల్ కట్ మార్క్ ఇచ్చినాం కదా అట్లా అన్నమాట. ఓకేనా, ఈ నడుం పట్టి వచ్చేసి ఇలా రైట్ సైడే ఉండాలండి. ఓకేనా, ఈ ఫ్యాంట్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాంట్ని ఈ విధంగా ఇలా రివర్స్లో ఇలా పెట్టేసుకోండి. ఇలా రివర్స్లో ఇలా పెట్టేసుకొని చూడండి, ఈ నడుం పట్టి ఏదైతే ఉంటుందో దీనిపైన ఈ ఫ్యాంట్ని ఇలా పెట్టేసుకొని ఈ మిడిల్ కట్ మార్క్ అంటే నడుం పట్టి మిడిల్ కట్ మార్క్ ఈ ఫ్యాంట్ మిడిల్ కట్ మార్క్ ఇలా కలిసే విధంగా ఇలా పెట్టేసుకొని ఇటువైపున కూడా మనం ఒక 1 ఇంచు పొడవుతో రఫ్ కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము మిడిల్లో జాయింట్ అనేది చేసుకుంటాము. ఓకేనా, అదే విధంగా ఇలా సైడ్స్ కూడా మనము జాయింట్ అనేది చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా కుట్టాలి అంటే ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం ప్యాంట్ని మనం రాంగ్ సైడే పెట్టుకోవాలి. ఓకేనా, ప్యాంట్ని మనం రాంగ్ సైడే పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, ఇప్పుడు మనం ఎలా కుట్టాలంటే చూడండి, ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎలా పెట్టాలంటే చూడండి, ఇక్కడ మనకి ఫ్యాంట్ క్లాత్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ జాయింట్ అనేది చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి ఫ్యాంట్ క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ మిడిల్లో జాయింట్ అనేది వేసి ఉంటాం కదండి, ఈ మిడిల్ జాయింట్ దగ్గర నుంచి మనము ఫ్రిల్స్ అనేటివి ఇలా పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇలాగా ఫ్రిల్స్ అనేటివి పెట్టండి. ఓకే, ఇలాగా ఒక 3-4 ఫ్రిల్స్ అనేటివి ఇలా పెట్టుకుంటూ ఇలా వెళ్ళండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట, అంటే ఇంకా కూడా క్లాత్ అనేది ఎక్కువ ఉంది ఫ్యాంట్ క్లాత్ అనేది. ఓకే, ఇప్పుడు నడుం పట్టికి ఫ్యాంట్ క్లాత్ అనేది ఫ్రిల్స్ పెట్టంగా కరెక్ట్గా సెట్ అయిపోవాలన్నమాట. ఓకేనా, చూడండి, ఇంకొంచెం కూడా ఎక్కువ ఉంది, అంటే ఇంకొక ఫ్రిల్ పెడితే ఏమవుతుంది అని అంటే సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి 3, 4, 5 అట్లాగా ఫ్రిల్స్ అనేటివి వస్తాయండి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మరి పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టకండి, అలా అని చెప్పేసి చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టకండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది. అంటే ఈ యొక్క ఫ్యాంట్ క్లాత్ అనేది ఈ నడుం పట్టికి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం కట్ మార్క్ ఇచ్చి ఉన్నాం కదా, మిడిల్లో జాయిన్ చేసాం కదా అక్కడికి. ఓకేనా, ఈ విధంగా మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా వచ్చేసి ఈ కుట్టులోకి కలిపేసుకోవాలి. ఓకేనా.
చూడండి ఇక్కడ మనం మిడిల్లో స్టార్ట్ చేయాలి, అంటే మిడిల్ జాయిన్ చేస్తున్నాం కదా అక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఇక్కడ మనం రఫ్ కుట్ అనేది వేసుంటాం కదండి, ఆ కుట్టులోకి కలిపేయాలి అనమాట. ఓకేనా? ఇలా చూడండి ఇక్కడ మనం ఒక వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ రెండో వైపున కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టాలి. ఇప్పుడు రెండో వైపున పెట్టేటప్పుడు ఏంటి అంటే మనం ఎటువైపు డైరెక్షన్లో అయితే ఫ్రిల్స్ అనేవి ఇటువైపున పెట్టుంటామో దీనికి ఎదురు డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇలా పెట్టాం కాబట్టి ఇటువైపున దీన్ని ఎదురుగా ఇటు సైడ్ ఫ్రిల్ వచ్చే విధంగా ఇలా ఎదురు డైరెక్షన్లో ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా పెట్టుకుంటూ కుట్టాలి. ఇటువైపున మనం ఎలా అయితే కుట్టామో ఇటువైపున కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. ఇలా మనము ఒక వైపున ఇటువైపున రెండు వైపులా కూడా మనము మిడిల్ జాయింట్ నుంచి ఇటువైపున ఇలా ఫిల్స్ పెట్టి కుట్టేసిన తర్వాత అవతల వైపున కూడా రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా కుట్టాలన్నమాట. ఓకేనా? ఒక వైపున మనం ఏ డైరెక్షన్లో అయితే ఫ్రిల్ అనేది పెడతామో ఇంకో వైపున ఎదురు డైరెక్షన్లో ఫ్రిల్ అనేది పడాలి. ఓకేనా? మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. అటువైపున మనం ఎన్నైతే ఫ్రిల్స్ పెట్టామో ఇటువైపున కూడా అన్ని ఫ్రిల్సే పెట్టండి. ఓకేనా? అటువైపున మనం ఒక 5 ఫ్రిల్స్ పెట్టామనుకోండి, ఇటువైపున కూడా ఒక 5 ఫ్రిల్సే పెట్టండి. ఓకే? ఇక్కడ మనం రఫ్ కుట్టు వేసాం కదండి, ఆ కుట్టులోకి కలిపేసుకోండి. ఈ విధంగా మనం ఒక సైడ్ ఇలాగా మిడిల్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టేసిన తర్వాత అవతల వైపున కూడా మనము ఇదే విధంగా ఫ్రిల్స్ అనేటివి అయితే పెట్టుకోవాలండి. ఓకేనా? రెండో వైపున కూడా మనము ఫ్రిల్స్ అనేటివి పెట్టాలి. ఓకే? చూడండి ఈ విధంగా మనం ముందర వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకున్నామండి. అదే విధంగా వెనకాల వైపున కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకున్నాం. ముందర వైపున వెనకాల వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకున్నాం. చూడండి వెనకాల వైపున మనకి ఇక్కడ నడుం పట్టి మిడిల్ జాయింట్, ఈ ఫ్యాంట్ మిడిల్ జాయింట్ రెండు కూడా ఇలా కలవాలి. ఓకేనా? ఇక్కడ కూడా మనకి ఇలాగా ప్లస్ సింబల్ అనేది రావాలన్నమాట. నిలువు కుట్టు అడ్డ కుట్టు అనేది కలవాలి. ఓకేనా? చూడండి ఈ విధంగా. ఓకే? అదే విధంగా ముందర వైపున చూసినట్లయితే చూడండి మనకి ఇక్కడ ఏదైతే కుట్టుంటామో ఈ మధ్యలో కుట్టు అనేది కనిపిస్తుంది చూడండి. ముందర వైపున కూడా ఏంటంటే ఈ మధ్యలో కుట్టు అనేది కనిపిస్తుంది కదండి మనకి. అంటే మనము
ఆ 1/4 ఇంచు క్లాత్‌ని ఇటు అటు ఫోల్డ్ చేసి ఇటు ఇటు కుట్టు కుట్టుంటాం. ఆ కుట్టు కాకుండా ఇక్కడ మధ్యలో మనం మిడిల్ జాయింట్ కుట్టు అనేది ఉంటుంది కదా! ఈ కుట్టు అదే విధంగా ఈ ఫ్యాంట్ కుట్టు ఈ 2 కూడా ఇదే విధంగా కలవాలి. ఇక్కడ కూడా మనకి ఇలాగా ప్లస్ సింబల్ అనేది రావాలి. ఓకేనా? చూడండి. ఈ విధంగా మనకి కలవాలనమాట. ఓకే. తర్వాత నేను నాడ ఏ విధంగా కుట్టాలి ఫ్యాంట్‌కి అనేది కూడా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పీసెస్ అన్నీ కూడా మనము జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి ఎలా జాయిన్ చేయాలి అని అంటే మనం తీసుకున్నటువంటి పీస్ వచ్చేసి ఫస్ట్ ఇలా రైట్ సైడ్ పెట్టుకోవాలండి. దీని మీద మనం పెట్టేటువంటి ఇంకొక పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టాలన్నమాట. ఓకేనా? కింద ఉన్నటువంటి పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. ఓకేనా? పైన మనం పెట్టేటువంటి పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఎడ్జ్ ఓకేనా? ఈ ఎడ్జ్ కలిసే విధంగా ఇలాగా పెట్టేసుకుంటే ఓకే. ఇప్పుడు మనము ఒక 1/4 ఇంచు ఖర్చుతో జాయింట్ అనేది చేసుకోవాలి. ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి. ఓకే. చూడండి ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఓకేనా? మనకి జాయింట్ దగ్గర ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఫినిషింగ్ అనేది. ఇప్పుడు కింద క్లాత్ వచ్చేసి ఇలాగా రైట్ సైడ్ ఉంటుంది కదా! దీని మీద మనం ఇంకొక పీస్ అనేది పెట్టుకోవాలి. మనం పెట్టేటువంటి ఇంకొక పీస్ వచ్చేసి మనం రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇదే విధంగా ఒక 1/4 ఇంచు ఖర్చుతో జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ పీస్‌ని కూడా ఈ విధంగా ఇలా పెట్టేసుకొని, ఈ పీస్‌కి ఇంకొక పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి మనకి ఇలాగా రైట్ సైడ్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు దీని మీద మనం పెట్టేటువంటి ఇంకొక పీస్ వచ్చేసి మనము రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. ఒక 1/4 ఇంచు ఖర్చుతో జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం అన్ని పీసెస్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా కుట్టాలి అని అంటే ఇక్కడ క్లాత్ ఏదైతే ఉందో ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా? ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి. ఓకేనా? ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేయండి. మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ మిడిల్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది అయితే చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ మిడిల్ పాయింట్ దగ్గరికి ఇటు సైడ్ ఉన్నటువంటి క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గరికి ఇటు సైడ్ ఉన్నటువంటి క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే. ఇలా ఫోల్డ్ చేయాలి. అటువైపున, ఇటువైపున క్లాత్‌ని మిడిల్‌కి. తర్వాత ఈ క్లాత్‌ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసుకొని చివరన కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో రఫ్ కుట్టు వేసుకోండి. ఇలా ఇటువైపున, అటువైపున క్లాత్‌ని ఇలాగా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేయడమేనండి. చూడండి ఇటువైపున, అటువైపున ఉన్నటువంటి క్లాత్‌ని మనం మిడిల్‌కి ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఎడ్జ్‌లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
చూడండి, ఇక్కడ ఎడ్జ్లో మనం ఏం చేయాలంటే, స్టార్టింగ్లో మనం ఎలా అయితే ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసామో అలానే ఫోల్డ్ చేసేసుకొని, అంటే మనకి ఎడ్జ్లో ఫినిషింగ్ కోసం అనమాట. ఓకేనా, ఇటువైపున క్లాత్ ఇటువైపున క్లాత్ని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా మనం నాడా అనేది కుట్టాలండి. బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పేసి నాడా కుట్టడం కూడా ఇంత వివరంగా చూపించాను. చూడండి, ఈ విధంగా మనం నాడా అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో ఈ నాడా అనేది ప్యాంట్ లోపలికి మనం ఎక్కించుకోవాలండి. చూడండి, నాడా తీసుకోండి, ఒక పిన్నీస్ తీసుకోండి. ఓకేనా, ఈ పిన్నీస్ అనేది నాడాకి ఇలా పెట్టేసుకొని చూడండి, ఇప్పుడు ప్యాంట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెనింగ్ అనేది ఉంది కదండి, ఈ ఓపెనింగ్ ఇలా నాడా పంపించేసుకొని ఈ నాడా అనేది ఎక్కించుకోవాలండి. ఈ విధంగా మనం నాడా అనేది ఎక్కించేసుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఈ పిన్నీస్ని ఇటువైపు ఉంది కదండి థ్రెడ్ అనేది, దీనికి ఇలా వేసేసుకోండి. ఓకేనా, ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, మనం మొత్తం కూడా ఇట్లాగా ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెనకాల వైపున అనమాట, అంటే మనం నాడా అనేది వేసుకొని ఉన్నాం కదా, చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాంట్కి వెనకాల వైపున, ఓకేనా, ఈ వెనకాల వైపున ఇక్కడ మనకి మిడిల్లో జాయింట్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఒక 1 ఇంచు పొడుగుతో రఫ్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ వేయడం వల్ల ఏంటి అంటే ఏదైతే ఈ నాడా అనేది ఉంటుందో ఈ నాడా అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి తప్పకుండా కూడా నాడ ఎక్కించుకున్న తర్వాత ప్యాంట్కి వెనకాల వైపున కరెక్ట్గా ఈ మిడిల్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ పొడితో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోవాలి. ఇలా మనం రఫ్ కుట్ వేసేసుకున్న తర్వాత చూడండి, ఈ పిన్ అనేది తీసేసేయండి. ఇంకా మనకి నాడ అనేది ఇక్కడికి వెళ్ళదండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనం నాడా అనేది కుట్టి ప్యాంట్కి ఎక్కించుకొని ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ రఫ్ కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది.